క్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు పగలాలి. మరి ముఖ్యంగా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. అక్కడికి ఎంతో బిజీగా ఉంటారు, చాలా అంటే అసలు ఇప్పుడు కూడా రావడానికి కూడా అవకాశం లేదు. అయినా అక్క తప్పించుకొని వచ్చిందని నేను అనుకుంటున్నాను. మా కొడుకు మా మీద ప్రేమ. సో నా భర్త ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. అప్పుడు మాకైతే హోప్స్ కూడా వదిలేసాం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. ఏమని వాక్యం అంటే ఆ రోజు మిడ్ నైట్ సెకండ్ టైం ఆపరేషన్ అయింది. నెక్స్ట్ డే నేను వాక్యం చదువుతుంటే దేవుడు నాతో ఈ వాక్యంతో సంధించాడు. కీర్తనలు 118వ కీర్తన 17-18 వచనాల్లో, నేను చావను సజీవుడనే యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఈ వాక్యం ద్వారా నన్ను దేవుడు బలపరిచినందుకు దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అదేవిధంగా దేవుడు ఏ రీతిగా మాతో మాట్లాడాడో అదే రీతిగా నా భర్తను సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యంతో నా ఇంటికి నా భర్తను నాకు అప్పగించినారు. కానీ కేవలం నేను ప్రార్థననే అనుకుంటా. జాయ్ అక్క ఎంతో బిజీ ఉంటుంది, అయినా ఎవ్రీడే ఫోన్ చేసినాక కానీ ఎంత బలపరిచిందంటే ఏమి కాదు ఆశ, ఏమి కాదు, ఎవ్రీ మూమెంట్ ఎవ్రీడే ఎట్టున్నాడు, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది పరిస్థితి అని సొంత అక్కలాగా. అది మాకంటే అక్కనే వెంటనే అనుకుంటా. నేను ఇంత ఆత్మీయంగా ఎదుగని కారణం కూడా అక్కనే. నాకు ఇంత అనుభవం లేదు, వాక్యంలో లేదు, పాటలు కూడా నాకు పాడడానికి వచ్చేది కాదు. ఇంత ధైర్యం కూడా నాకు ఇంత నిలబడి మాట్లాడే స్థాయి, స్తోమత అండ్ నాకు ఆ శక్తి కూడా దేవుడు అప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడైతే నేను దేవుళ్ళకి వచ్చి దేవుడు ఎదుగుతా ఉన్నానో ప్రతిదీ కూడా దానంతటా అదే నాకు దేవుడు ప్రతిదీ కూడా ఇస్తూ ఉన్నాడు. మరి నా జీవితంలో మందిరం పెట్టినాక ఎన్నో ఎన్నో అద్భుతాలు నేను చూసి ఉన్నా. నా బిడ్డ పట్ల కావచ్చు, అక్క ఎప్పుడో చెప్పింది మళ్ళీ నీ జీవితం కట్టబడుతుంది ఒక వాక్యం ఇచ్చి మరి అక్క చెప్పింది అనమాట. అదే రీతిగా నా బిడ్డ జీవితాన్ని దేవుడు అంచలంచలుగా అసలు కందని విధంగా దేవుడు మలిచినాడు. దానికి దేవుడికి స్తోత్రములు. అది కాకుండా మరి నా కొడుకు విషయంలో కూడా దేవుడు అసలు ఎంత అద్భుతకర రీతిగా చేసిన స్వస్థత, అది అసలు అందరిది మన దేవుడికి ఎందుకు అంత ప్రేమలో నా మీద నా కుటుంబం మీద నాకు అర్థం కాదు. మరి ఆయన పరిచర్య నేను చేస్తున్నందుకు దేవుడు మాకున్న ప్రతి విధమైన శోధన నుంచి మమ్మల్ని విడిపించాడు అనమాట. నా కొడుకు మెడిసిన్ లో వాడు 5 to 6 months మెడిసిన్ తీసుకున్నాడు. మమ్మీ నేను తీసుకుంటే నాకు చాలా డ్రౌజింగ్ ఉంటుంది, నేను ఏం పని చేయలేకపోతున్నా మమ్మీ, నేను మానేస్తానని చెప్పి కేవలం దేవుని మీద ఆధారపడ్డ నా కొడుకు ఎంత మామూలు మనిషి అయిందంటే ఒక్కటేసారి అక్క దగ్గర తీసుకెళ్లి నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ లో 40 days క్లియర్ అయినప్పుడు వాడు కెనడా నుంచి వచ్చినప్పుడు ఒకటేసారి ప్రార్థన చేయించిన. ఆ యొక్క ప్రార్థన శక్తితో దేవుడు నా కొడుకును మార్చినందుకు దేవునికి మరి అక్క ప్రేమకు మరి అక్క ప్రార్థన సహాయానికి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎవ్రీడే కూడా నేను జూమ్ లో పాలు పొందుకుంటా. మోస్ట్లీ నాకు వీలైనప్పుడన్నా కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి అలసిపోయినప్పుడు నేను జాయిన్ కాలేను, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి జాయిన్ కాలేకపోతున్నా. అయితే అక్కడ సిస్టర్స్ కూడా ఎంత భారంగా ప్రార్థన చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళతో కలిసి నేను కూడా కొన్ని అంశాల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు నేను చూసిన. మరి మా మమ్మీకి కంటి చూపు పోయింది, ఆమె షుగర్ బీపీ ద్వారా పోయినప్పుడు ఆమెకు అన్ని కూడా ఈవిల్ స్పిరిట్స్ కనబడ్డాయి అనమాట. హాస్పిటల్స్ లో ఉన్నప్పుడు కనబడ్డాయి, ఇంట్లో చాలా తొందర చేసింది. పింకీ భర్త పెద్దగా కూడా వచ్చినారు. ఎంతో భయంకరమైన సిచ్యువేషన్ లో మా మదర్ ఉన్నప్పుడు యశోదలో అడ్మిట్ చేసినప్పుడు ఆమెకు అందరూ చనిపోయిన వాళ్ళు కనబడ్డారు అనమాట. అయితే ఇంటికి వచ్చినాక కూడా ఆమె అవన్నీ చూస్తూ ఉండింది, ఆమె కనబడుతుంది కానీ నాకు చెప్పలేదు. ఒక రోజు అక్క వాళ్ళ ఫాదర్ యానివర్సరీ రోజు అక్క జూమ్ లో నన్ను పిలిచింది. మరి అది దేవుని చిత్తమేనేమో. సాధారణంగా అక్క ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తేనే పిలుస్తారు. మరి అక్కడ ఆశా డానియల్ సుక్కా ఉందా అంటే మరి నేనున్నాక రెస్పాండ్ అయితే మరి డానీ 2 నిమిషాలు అంకుల్ కోసం మాట్లాడాడు, ప్రతి అంకుల్ కోసము మాట్లాడినాక అక్క 1 నిమిషం మమ్మీ కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు మా మదర్ కోసం ప్రార్థన చేసిన వెంటనే ఆమెకి ఏదైతే సాతాను శక్తులు కనబడ్డాయో అవన్నీ కూడా కనబడకుండా ఇది అయిందనమాట. ఇది దేవునికి స్తోత్రములు, వందనాలు. అని నా కుటుంబంలో అయితే దేవుడు ఊహించని విధంగా అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దేవుడు నన్ను దీవించిండు. మరి నా కొరకు, నా బిడ్డల కొరకు, మరి నా భర్త కొరకు, నా సంఘం కొరకు మీరందరూ కూడా ప్రార్థించినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా జాయక్కకు మరి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క మాట నేను